గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం చేకూర్చడమే కాకుండా పోలీసులకు పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసిరిన సైబర్ క్రిమినల్ ఎట్టగాళ్ళు దొరికాడు. పట్టుకుంది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సైబర్ ఎక్స్పర్ట్ ఎస్ నరేష్ కుమార్ గారు. నరేష్ గారు ఎలా పట్టుకున్నారు, సైబర్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఏ విధంగా ఒక ట్రాక్ చేశారు, ఆ మిషన్లో క్రిమినల్ ఎలా పడ్డాడు, ఆ మిషన్ నడిపించిన ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి ఆ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిన విషయాన్ని అడుగుతాం. ఎవరండి ఐబొమ్మ రవి? 10,000, 20,000, 50,000 ఏం చేస్తావు నువ్వు? ఇది కాదు కదా లైఫ్. వెబ్ డిజైనరు డొమైన్ డెవలప్ చేస్తాడు. ప్లస్ 1920లో లాక్డౌన్ రావడం వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి. ఓటీటీలో ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 2017 స్టార్ట్ చేశాడు. 21,000 మూవీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనకు దొరికిన అన్ని. ఆడేంటంటే బ్యాకప్ అంటే భారీ ప్రేమవాహం తీసుకున్నాడు. ప్రేమవాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన ఉద్దేశంతో మార్గం ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. విశాఖపట్నంలో పుట్టాడు, హైదరాబాద్లో క్రైమ్ చేశాడు కదా, మరి వేరే దేశం ఎందుకు వెళ్ళిపోయాడు? దొరకకుండా ఉండాలి అంటే మనం ఇండియా నుంచి కాకుండా సమ్వేర్ ఎక్కడో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అదొక డిసైడ్ అయిపోయి. పోలీసులకు ఎందుకండి ఛాలెంజ్ చేశాడు వాడు? ఏ ధైర్యంతో చేశాడు? నా ఐడెంటిటీ ఎక్కడా లేదు. మరి మీరు వెళ్ళి ఆయన ఉంటుంది ఇంటికి తలుపులా కొట్టారు. అతను అంటే షాక్ అయ్యాడు. దేనికోసం వచ్చారు అంటే ట్యాక్స్ ఏమైనా ఎగ్గొడుతున్నాను, ట్యాక్స్ కోసం వచ్చానని ఆయన. కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తండ్రి మాట వినకుండా. సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక 500 రూపాయలు. నేను ఓటీటీ చూస్తే మీరు రేట్లు పెరిగాయి. నేను ఇది చూసుకుంటాను, నా ఫోన్లో నేను చూస్తాను, నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం? వాడు ఛాలెంజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం చేకూర్చడమే కాకుండా పోలీసులకు పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసిరిన సైబర్ క్రిమినల్ ఎట్టగాళ్ళు దొరికాడు. ఆయన దేశం కాని దేశంలో ఉన్నాను కదా, నన్ను ఎవరు పట్టుకుంటారని భావించాడు. కానీ హైదరాబాద్ పోలీసుల దగ్గర నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఎక్కడికైనా పట్టుకుంటారనే విషయాన్ని మాత్రం గుర్తించలేపాడు. అందరూ ఊహిస్తున్నట్లుగానే కేవలం ఎయిర్పోర్ట్లో ఎల్ఓసి ఉంటుంది, లుక్అవుట్ నోటీస్ ఉంటుంది, అందువల్ల రాలేను, ఎవరు పట్టుకోలేరు అనుకున్నాడు. కానీ ఆ క్రిమినల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వేసిన ఒక ఉచ్చులో మాత్రం చెక్కున్నాడు. అతనే సైబర్ క్రిమినల్ ఐబొమ్మ రవి. పట్టుకుంది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సైబర్ ఎక్స్పర్ట్ ఎస్ నరేష్ కుమార్ గారు. నరేష్ గారు ఎలా పట్టుకున్నారు, సైబర్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఏ విధంగా ఒక ట్రాక్ చేశారు, ఆ మిషన్లో క్రిమినల్ ఎలా పడ్డాడు, ఆ మిషన్ నడిపించిన ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి ఆ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిన విషయాన్ని అడుగుతాం. సార్ నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి. సాధారణంగా ఒక పోలీసులకి ఛాలెంజ్ విసిరడం అనేది వాడి ధైర్యాన్ని అనుకుంటాడు, కానీ ప్రతి క్రిమినల్ ఏం చేయలేరు అనుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడో దగ్గర వాడు లూప్ హోల్స్ జరుగుతుంటాయి. అందులో పర్టికులర్గా తెలంగాణ పోలీసులు నెట్వర్క్, సైబర్ క్రిమినల్స్ వెనక వాళ్ళు పడుతున్న ఉచ్చు అనేది వాడికి అర్థం కానట్లుంది. అందుకే నన్ను ఎవడేం చేస్తాడరా పట్టుకుంటారా అన్నట్టు అనుకుంటారు. ఐబొమ్మ రవి సినిమా ఆ పేరు చెబితేనే సినిమా ఇండస్ట్రీ అంతా ఉనికిపోతుంది. వాళ్ళ పాపం ఎంతో కష్టపడి కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు వాడు సింపుల్గా చేయడం అనేది. ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ మిషన్ ఐబొమ్మలో మీరు వేసిన ఎలా చేశారు అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అని చెప్పకపోయినా, అంటే రివీల్ చేయకూడదు చేయకుండా వీడు సినీ పరిశ్రమకి ఎలాగ నష్టం చేకూర్చాడు, వీడు ఎలాగ దేశంలోనే ఏ విధంగా పట్టుకున్నారు, ఆ ట్రాక్ ఎలా జరిగింది, ఈ మిషన్ ఐబొమ్మ రవి గురించి ఒకసారి చెప్పండి. ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వెబ్సైట్, ఇల్లీగల్ వెబ్సైట్, పైరేటెడ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇంకోటి కూడా ఉన్నట్టుంది కదండి. అది వన్ తమిళ్ బ్లాస్టర్స్ అని మనం ఇంతకుముందు ఒక అతన్ని అరెస్ట్ చేసినాము, అలాంటి రిమైండ్ కూడా చేసినాం, సిరిల్ రాజ్ అని చెప్పి. దాంట్లో పాపం మూవీ రూల్స్ 1 తమిళ్ ఎంబీ అని కూడా ఉన్నాయి. అది కూడా బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా మనము ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కంప్లీట్గా. కాకపోతే ఇందులో ఐబొమ్మ అనేది టాప్ మోస్ట్ ట్రెండింగ్ వెబ్సైట్ అనమాట. అది ఎందుకు ట్రెండింగ్ అయింది అని అంటే, ఇప్పుడు మామూలుగా వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మూవీ రూల్స్ కానీ, 1 తమిళ్ ఎంబీ కానీ, తమిళ్ బ్లాస్టర్స్ కానీ, ఈ వెబ్సైట్స్ ఏంటంటే పైరేటెడ్ కంటెంట్, అంటే థియేటర్లో రికార్డింగ్స్ ఉంటాయి కదా, స్క్రీన్ రికార్డింగ్,
మూవీ స్క్రీన్ రికార్డింగ్ లాంటివి మాత్రమే వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. అందులో హెచ్డి కూడా వాళ్ళు ఇంతకుముందు అప్లోడ్ చేసేటి కొన్ని మూవీస్ మోస్ట్లీ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ మూవీస్ అప్లోడ్ చేస్తారనమాట. సో ఈ ఐబొమ్మ వాళ్ళు కూడా టైఅప్ ఉంటారు, కానీ వాళ్ళ మూవీస్ వాళ్ళు పెట్టే మూవీస్తో పాటు ఇతను ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డి క్వాలిటీవి కూడా ఇతను కాపీ చేసి ఇతని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సేమ్ డే ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, హాట్స్టార్ కానీ, మన జీ5 కానీ, ఇంకా వేరే ఆహా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈటీవీ విన్, ఆ ఓటీటీ దాంట్లో వచ్చిన వెబ్ సిరీసెస్ కానీ ఓటీటీ కంటెంట్ ఏదైనా ఉన్నా కానీ అదే క్వాలిటీ తోటి అతని వెబ్సైట్లో అప్లోడ్ చేసేది. దాంతోపాటు రిలీజ్ అయిన మూవీస్ కూడా సేమ్ డే అంటే 1 day 2 days లోపలే ఇతని వెబ్సైట్లో వచ్చేస్తాయి. సో థియేటర్లో అంటే ఓకే కెమెరా పెన్ కెమెరా పెట్టుకుంటున్నాడు, ఏదో కెమెరా వాడుతున్నాడు, మరి ఓటీటీ కూడా ఎలా చేస్తున్నాడు? ఓటీటీ కంటెంట్ అంటే ఇతనికి ఒక థర్డ్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. థర్డ్ పార్టీ టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఇతను చేస్తాడు అనమాట. డిఆర్ఎం అని ఒకటి ఉంటుంది, డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి సాఫ్ట్వేర్. అది అంటే ఏదైనా ఓటీటీ కంటెంట్ అనేది లీగల్గా చేయడానికి లేదంట, కాపీ చేయడం అనేది ఇల్లీగల్. సో దాన్ని కూడా అతను ఇది చేసి బైపాస్ చేసి చేస్తున్నాడు, కంటెంట్ డౌన్లోడ్ చేసి. ఎవరండి ఐబొమ్మ రవి? ఇన్మడి రవి ఇతను వచ్చేసి వైజాగ్ పర్సన్, బేసికల్లీ వైజాగ్ ప్రాపరు, హైదరాబాద్లో సెటిల్డ్. ఇతను ఏంటంటే వెబ్ డిజైనరు, డొమైన్ డెవలప్ చేస్తాడు, ప్లస్ హోస్ట్ చేస్తాడు అనమాట, సర్వీసెస్ ఇస్తాడు. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక బిజినెస్. ఏం చదువుకున్నాడండి అతను? చదువుకున్నది బేసిక్గా బీఎస్సీ కంప్యూటర్స్, దాని తర్వాత ఎంబీఏ పర్సూ చేసి ఎంబీఏ కూడా చేసాడు పార్ట్ టైం దాంట్లో చేసి ఆయన ఎంబీఏ కంప్లీట్ చేశాడు. సో అతను ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదే. అతనికి కొన్ని కారణాల వల్ల ఇది చేయాల్సి వచ్చింది. అతను బేసిక్గా వెబ్ డిజైనర్, అంటే వెబ్సైట్ డిజైన్ చేయడం నేర్చుకొని, ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నారనుకో, దానికి ఒక వెబ్సైట్ కావాలా మీకు, ఈ కార్డ్ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకో, ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా అనుకున్నారనుకోండి, దానికి మీకు ఒక వెబ్సైట్ కావాలి, అద్భుతమైన వెబ్సైట్ డిజైన్ కావాలా. ఆ వెబ్సైట్ డిజైన్ కావాలంటే ఇతను చేసిస్తాడనమాట. బేసిక్గా అతను ఆ ప్రొఫెషన్కి చెందినవాడు. సో దానివల్ల అతనికి అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక ముస్లిం అమ్మాయిని, నగ్మా అని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత ఒక అమ్మాయి వాళ్ళకి, దాని తర్వాత అమ్మాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొద్దిగా ఫారినర్ల సెటిల్డ్, కొద్దిగా హై బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇతను ఫాదర్ అంతా ఇది కాదు, మిడిల్ క్లాస్ అనమాట వీళ్ళు. సో వాళ్ళ మదర్ కానీ, అంటే మా అమ్మాయి వాళ్ళ మదర్ కానీ, వీళ్ళు కానీ ఫారెన్లో సెటిల్ అయ్యారు కదా, కొద్దిగా ఉన్న క్యాష్ ఉన్నారు కాబట్టి అంటే మంచి వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ మంచి సెటిల్డ్ కాబట్టి ఇతనికి కూడా నువ్వు కూడా ఇట్లా సెటిల్ అవ్వాలా, ఈ వెబ్ డిజైన్ వల్ల నీకు 10,000, 20,000, 50,000 ఏం చేస్తావు నువ్వు, ఇది కాదు కదా లైఫ్, ఏం చేస్తాను కొద్దిగా ఇది చేసేవాళ్ళు అనమాట. సో ఇతను ఒక 17లా 18లా అట్లా ఆలోచించాడు, ఏం చేస్తే అవుతుంది అని చెప్పి ఇతను కొద్దిగా సినిమా వైపు ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సినిమాకి సంబంధించిన ఏదైనా చేయాలని అనుకొని ఈ వెబ్సైట్ అనేది డిజైన్ చేశాడు. 19 వెబ్సైట్ డిజైన్ చేశాడు. అప్పుడే కొన్ని మూవీస్ అప్లోడ్ చేయడం 2020లో స్టార్ట్ చేశాడు అనమాట. ఈ వెబ్సైట్ డిజైన్ చేసి స్టార్ట్ చేయడం వల్ల అతనికి ఒక ఫెచ్చింగ్ ఏమైందంటే, ఈ 2020లో లాక్డౌన్ వచ్చింది మనకి. 1920లో లాక్డౌన్ రావడం వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి. ఓటీటీలో ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అంటే ఆ అప్లికేషన్స్ అన్నీ నెలకింత అనేది. అప్పుడు జనాల దగ్గర డబ్బు ఒకటి లేదు, జాబ్స్ లేవు, చాలామందికి బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ఇట్లాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ మీద డిపెండ్ అయ్యారనమాట మూవీస్ చూడడానికి. వాళ్ళకి సేమ్ కంటెంట్, సేమ్ క్వాలిటీతో, సేమ్ డే, అంటే ఒక 1 day 2 days అటు ఇటుతో వాళ్ళకి కంటెంట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ అనేది అప్పుడు చాలామంది వీక్షించడం వల్ల ఏంటంటే అది డ్రాస్టికల్గా డెవలప్ అయిపోయింది వెబ్సైట్. చాలా కంటెంట్ వానికి అప్రోచ్ అయ్యారు, గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి నీ వెబ్సైట్లో ఎంత ట్రాఫిక్ ఫ్లో అవుతుంది కదా. ట్రాఫిక్ మానిటరింగ్ అంటే మనం ఇప్పుడు ఎంతమంది చూస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది అన్నమాట. దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే వానికి అప్రోచ్ అయ్యి, గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు అప్రోచ్ అయ్యి, మేము మంత్లీ నీకు ఎంత పే చేస్తామో మా యాడ్స్ కూడా దాంట్లో రన్ చేసేటట్టు చూడు ఓటీటీ కంటెంట్లో కూడా అంటే, వాడు దానికి ఒక అగ్రిమెంట్ చేసుకుని వాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వానికి ఒకటి మంత్లీ ఇంత ఫండ్ అనేది వానికి జనరేట్ అవుతుంది అనమాట ఆ వెబ్సైట్ వల్ల. ఎంత వచ్చిందండి వానికి? అప్రాక్సిమేట్లీ 15 to 20 lakhs మంత్లీ వచ్చేదన్నమాట. చప్పట్లో అంటే ఇప్పుడు అంటే అప్పట్లో 10 lakhs 5 to 10 lakhs ఇచ్చేది ఇనిషియల్గా. దాని తర్వాత 15 to 20 lakhs స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా పెంచారు అనమాట వానికి. అంటే ఎలా స్టార్ట్ చేసేవాడండి? ఇప్పుడు కంటెంట్ ఓటీటీ కంటెంట్ ఎలా చేస్తుంటాడు, సినిమా కంటెంట్ ఎలా అప్లోడ్ చేస్తుంటాడు? సినిమా కంటెంట్ వచ్చేసి వాడికి వేరే వెబ్సైట్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాడికి కంటెంట్ దొరుకుతుంది. హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది? వాడు హెచ్డి క్వాలిటీ కదా, వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇచ్చేస్తారు ఈయనకి హెచ్డి క్వాలిటీ. ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని వెబ్సైట్లు
కొన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది, కొంతమంది కొన్ని వాటితో టైఅప్ ఉంటుంది కాబట్టి వాడు యాడ్ చేసిన గేమింగ్ అండ్ అప్లికేషన్స్ యాడ్స్ని తీసుకోకపోయేది, వాడి దగ్గర రా కంటెంట్ తీసుకుని దాన్ని మళ్ళీ హెచ్డి క్వాలిటీలో కన్వర్ట్ చేసి దాంట్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన 1win అని 1x బెట్ అని ఈ రెండు వీడియో కొద్దిగా టైప్ అయ్యేటాడు, దానికి సంబంధించిన యాడ్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసి వాడు మళ్ళీ అప్లోడ్ చేసేది అనమాట. మరి గతంలో బీహార్లో ఒక మీరు ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, వాడికి వీడికి ఏం సంబంధం ఉందా? లేదు, బీహార్ అతను అశ్విని కుమార్ అతను కంప్లీట్లీ హెచ్డి క్వాలిటీ వీడియోస్ అనమాట. అతను ఏంటంటే యూఎఫ్ఓ క్యూబ్ అని ఉంటుంది కదా మన ఈ సినిమా మీడియా హౌసెస్ అనమాట, వీళ్ళది కంటెంట్ వాళ్ళ సిస్టమ్స్ హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్ నుంచి వాడు హెచ్డి క్వాలిటీ డౌన్లోడ్ చేసుకుని వాడు సేల్ చేసుకునేది. ఇతను ఏంటంటే ఇతనికి వెబ్సైట్ వాళ్ళతోటి వేరే వెబ్సైట్ వాళ్ళతోటి టైఅప్ ప్లస్ ఓటీటీ కంటెంట్ ఇతను ఓన్గా తీసుకునేది అనమాట, తీసుకుని అప్లోడ్ చేసేది. ఎలా చేస్తుంటాడండి ఓటీటీ కంటెంట్ తీసుకున్న తర్వాత? అది థర్డ్ పార్టీ సపోర్ట్ తోటి కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి అంతటి, అదే నేను డిఆర్ఎం అన్నాను కదా, డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్, దాన్ని బైపాస్ చేసి చేస్తారనమాట డౌన్లోడ్. అలా ఇప్పుడు వరకు 2017 నుంచి స్టార్ట్ చేశాడు. 21,000 మూవీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనకు దొరికిన అన్ని. ఆడ ఏంటంటే బ్యాకప్ పెట్టుకుంటాడు అనమాట, మూవీస్ అప్లోడ్ చేస్తాడు, సేమ్ మూవీస్ దాటని ఒక హార్డ్ డిస్క్లో క్యాప్చర్ చేసుకుని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాడు. అట్లాంటి ఒక్కొక్క హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB to 6 TB వరకు స్టోరేజ్ ఉందన్నమాట. ఒక హార్డ్ డిస్క్లో వచ్చేసి మనకి 3,000 to 4,000 మూవీస్ కూడా పడతాయి. అంటే ఇప్పుడు 21,000 సినిమాలు ఉన్నాయా? 21,000 సినిమాలు ఇంకా దొరికినాయి మాకు. 15 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, 6 TB 4 TB 3 TB అట్లా 15 హార్డ్ డిస్క్లో వచ్చేసి 21,000 మూవీస్ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎన్ని చేస్తుంటాడు పైరసీ? ఇంక ఇవన్నీ పైరేటెడే కదా, ఇవన్నీ కంటెంట్ పైరేటెడే కదా. ఏ సినిమాలు ఉన్నాయో అందులో బాగా వాడికి ఎక్కువ నచ్చిన సినిమా? ఇంకా మనకి అంటే మన దగ్గర ఉన్న మనకు వాడి దగ్గర దొరికింది, అతని దగ్గర దొరికింది, అతను మనకి ఇంట్లో సెర్చ్ చేసినవి అక్కడ వరకు మనకి 21,000 మూవీస్ వచ్చినాయి. ఆయనకి ఏంటంటే ఫిజికల్ సర్వర్స్ స్విట్జర్లాండ్లో ఒకటి, నెదర్లాండ్లో ఒకటి పెట్టుకున్నాడు. అంటే డేటా సెంటర్స్ ఉంటాయి, అంటే డేటా సెంటర్ ఏంటంటే ఇప్పుడు మన బ్యాంకుల లాకర్లో ఎట్లా మనకి లాకర్స్ ఇస్తారో స్టోరేజ్కి, వాళ్ళకి లీజ్కి తీసుకుంటారు అనమాట ఒక ప్లేస్ స్టోరేజ్కి ఫిజికల్గా. దాంట్లో కూడా చాలా మూవీస్ స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆయన. అంటే భారీ ప్రేమవివాహం తీసుకున్నాడు, ప్రేమవివాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన ఉద్దేశంతో మార్గం ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ అంటే రైజ్ అవ్వాలా, అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని సంపాదించాడు దీంట్లో. బాగానే సంపాదించాడు అండి. అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక 20 కోట్ల వరకు సంపాదించాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇంకా మేము అతనికి సంబంధించిన క్రిప్టో డాటా అంతా అనాలిసిస్ చేయాలా, రికవరీ చేసి దాన్ని ఇంకా ఎవల్యూట్ చేస్తాం అంతే. సరే, ఇంతగా అక్రమంగా 2 కోట్లు సంపాదించాడు కదా, భారీ దగ్గర అయ్యాడా? లేదండి, అది ఆల్మోస్ట్ ఒక 2021లోనే అతని భార్యతోటి డివోర్స్. మరి ఏం చేస్తాడు ఈ డబ్బులన్నీ? ఆయన ఓన్గా పెట్టుకుంటాడు. అంటే ప్రాపర్టీస్ అండి హైదరాబాద్లో, వైజాగ్లో ప్రాపర్టీస్. సరే, ఇంత డబ్బులు సంపాదించాడు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని. ఇతను మీరు రైడ్కి వెళ్ళారు కదా, రైడ్కి వెళ్ళినప్పుడు ఇంతో పాటు ఒక్కడే చేశాడు ఈ మొత్తం ఆర్గనైజేషన్లో, ఇంతో పాటు ఇంకెవరు ఉన్నారా? ఇప్పుడు యాజ్ ఫర్ నో అతను ఒక్కడే. అంటే దీంట్లో ఏంటంటే సార్, దీంట్లో ఏంటంటే వెబ్సైట్ అతను బేసిక్గా వెబ్సైట్ డిజైనర్ కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ని తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు, దాన్ని డొమైన్ని సమ్వేర్ హోస్ట్ చేసుకున్నాడు. ఏది మన ఎంజిలా అని చెప్పేసి ఒక దాంట్లో హోస్ట్ చేశాడు, సర్వీస్ ప్రొవైడర్స్ డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో హోస్ట్ చేశాడు. మళ్ళీ డాటా బ్యాకప్ ఇతనే చేస్తాడు, ఫైల్స్ అప్లోడ్ ఇతనే చేస్తాడు. ఫైల్ అప్లోడ్ కూడా FTP అని ఒకటి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, దాని త్రూ అతను అంటే మనకి దాంట్లో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంకా ఆన్లైనే మొత్తం, ఓన్లీ డాటా స్టోరేజ్ మాత్రమే ఫిజికల్ స్టోరేజ్ పెట్టుకున్నాడు. ఇంతో పాటు ఎవరు ఉన్నారండి? ఇతన్ని ఇంకా ఫారెన్లో ఇతనికి పార్ట్నర్స్ ఉంటారు, అంటే ఇతని కింద చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇంకా ఇతను మాత్రం హోల్ అండ్ సోల్. ఇక్కడ హైదరాబాద్లో ఇతను ఒకటే. ఇతనితో పాటు మరో ఇద్దరికి అరెస్ట్ చేశారు. అతను ఏంటంటే ఒకతను సుశల్లా ప్రశాంత్ అనేది ఇతను వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు సిమ్ సప్లై చేశాడు. అతని పేరు మీద సిమ్స్ ఉన్నాయి అనమాట, ఇతని పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకుని దాన్ని వాళ్ళకి ఇచ్చాడు అనమాట రిజిస్ట్రేషన్. ఇంకో అతను దానికి కొద్దిగా టెక్నికల్గా సపోర్ట్ చేశాడు అనమాట. అంటే మిర్రర్ వెబ్సైట్లో క్రియేట్ చేయడం, దానివల్ల కూడా ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం, టెక్నికల్గా సపోర్ట్ చేశాడు. సరే, విశాఖపట్నంలో పుట్టాడు, హైదరాబాద్లో క్రైమ్ చేశాడు కదా, మరి వేరే దేశం ఎందుకు వెళ్ళిపోయాడు? అతను ఏంటంటే ఎప్పుడైతే ఇతనికి 2020లో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత అతనిది వెబ్సైట్ ఎప్పుడైతే రీచ్ అయిందో, హైయెస్ట్ డెవలప్ అయిందో, దాని తర్వాత ఏంటంటే దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయాలని ఆయన అనుకున్నాడు. మళ్ళీ ఇండియాలో ఉంటే పైరేటెడ్ కదా, పైరేటెడ్ మూవీస్ కదా, ఇది ఇల్లీగల్ కదా ఇండియాలో. సో అతను ఏమనుకున్నాడంటే దొరకకుండా ఉండాలి అంటే మనం ఇండియా నుంచి కాకుండా సమ్వేర్ ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అదొక డిసైడ్ అయిపోయి 2022లో ఏం చేశాడంటే ఇండియన్ పాస్పోర్ట్ని రినౌన్స్ చేసేసినాడు అనమాట.
సబ్మిట్ చేసేసి అక్కడ ఏది మన సెంట్ కిట్స్ అంటే కెరేబియన్ కంట్రీ దీవి ఐలాండ్లో సెంట్ కిట్స్ అనేది ఆ కంట్రీది పాస్పోర్ట్ తీసుకున్నాడు. అంటే అక్కడ పాస్పోర్ట్ తీసుకుని అక్కడ సిటిజన్ అంటే అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు అండ్ ఇండియా రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసి అక్కడ ఉండి ఇదంతా 22 నుంచి ఇంకా అక్కడ సిటిజన్, అతను ఇండియా సిటిజన్ కాదు, ఇండియన్ సిటిజన్ కాదు, నో మోర్ ఇండియన్ సిటిజన్. అక్కడ మళ్ళీ అతను ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతాడు. అతను ట్రావెలింగ్ ఇష్టం అనమాట. యుఎస్, మలేషియా, థాయిలాండ్ అన్ని అంటే డిఫరెంట్ కంట్రీస్, చాలా కంట్రీస్ తిరిగాడు అనమాట. దుబాయ్ అక్కడ కూడా చాలా కంట్రీస్ తిరిగాడు. అతనికి ఏంటంటే ఈ బెట్టింగ్ గేమింగ్ ఆర్గనైజర్తో డైరెక్ట్ కాంటాక్ట్, అంటే డైరెక్ట్ అంటే మనకి తెలియదు, బట్ అతను అన్ని కంట్రీస్ తిరిగాడు కాబట్టి మోస్ట్లీ ఆ కంట్రీస్లో వీళ్ళ ఆర్గనైజర్స్ ఉంటారు కాబట్టి గేమింగ్ వాళ్ళకి మీట్ అయ్యి ఈ బిజినెస్ చేశాడని చెప్పి మేము అనాలిసిస్ చేసుకున్నాం. సార్ పోలీసులకు ఎందుకండి ఛాలెంజ్ చేశాడు వాడు? అంటే ఏ ధైర్యంతో చేశాడు? ఇతను చేసే అంతా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలనుకుంటే సర్ఫేస్ వెబ్ ఉంటుంది అనమాట. సర్ఫేస్ వెబ్ అంటే మనం ఇప్పుడు గూగుల్లో కానీ దాంట్లో చేస్తాం కదా, క్రోమ్లో కానీ చేసినవన్నీ మన ఐపీస్ అంతా క్యాప్చర్ అవుతుంది. సో అతను ఐపీస్ క్యాప్చర్ కాకుండా ఉండడానికి ఐపీస్ మార్క్స్ చేస్తాడు. ఏంజిల్ అనేది సర్వీసెస్ తీసుకున్నాడు అన్న, డొమైన్ సర్వీసెస్, క్లౌడ్ ఫేర్ అనేది వాడతాడు, వాళ్ళ సర్వీసెస్ ఇవన్నీ ఏంటంటే ఐపీస్ మార్క్ చేస్తుంది, ఐడెంటిటీ మార్క్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక ప్రహ్లాద్ అనే అతని పేరు మీద ఒక వేరే పర్సన్ పేరు మీద ఐడి తీసుకొని ఫోటో మాత్రం ఇతంది, పర్టికులర్స్ అంతా వేరే వాళ్ళే అనమాట. పాన్ కార్డు తీసుకున్నాడు వేరేవి కూడా, అట్లా ఐడీస్ తీసుకొని దాని మీద కూడా అతను కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి, కంపెనీస్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, మరి పోలీసులకు ఎందుకు ఛాలెంజ్ చేశాడండి? ఛాలెంజ్ అంటే ఇదే, ఇంకా నేను చేస్తుంది కంప్లీట్గా 2022లో అతను అక్కడ సిటిజన్ అయిపోయాడు కదా, ఇండియాకి నో వే కన్సర్న్. అతను అసలు అక్కడ నుంచి రావాలని అనుకోలేదు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రావాల్సి వచ్చింది. సో అతను ఏంటంటే కంప్లీట్లీ నేను ఇక్కడ ఉండట్లేదు ఇండియాలో ఒకటి, సెకండ్ ఏంటంటే నా ఐడెంటిటీ ఎక్కడ లేదు. ఇప్పుడు మనకి అతను తీసుకున్న సర్వీసెస్ అంతా ఫారెన్, ఇండియా సర్వీసెస్ కావు. ఇప్పుడు క్లౌడ్ ఫేర్ కానీ, ఇప్పుడు పోర్క్బన్ అనేది ఒక రిజిస్ట్రేషన్ అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు పోర్క్బన్, అది కూడా యూఎస్దే. ప్లస్ డేటా సెంటర్స్ కూడా అంటే ఫిజికల్ సర్వర్స్ కూడా యూఎస్లోనే ఉన్నాయి, అతను కూడా యూఎస్లో ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు. అండ్ ఫేక్ ఐడీస్ తీసుకున్నాడు కదా, వాళ్ళ పేరు మీద తీసుకున్నాడు, ఐడి కార్డ్స్ కూడా వాళ్ళతోటి చేశాడు కాబట్టి నన్ను పట్టుకోలేరు అన్న ఒక దాంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు. ఓకే, అంటే ఐ బొమ్మ చేస్తున్న విషయం వాడికి ఎలా తెలిసింది? మనకి ఎలా తెలిసింది? ఫస్ట్ పోలీస్కి ఎలా తెలిసింది? వాడి కోసం తిరుగుతున్నారనే విషయం వాడికి ఎలా తెలిసింది? ఇనీషియల్గా అంటే వాడి కోసం తిరుగుతున్నాం అనేది వాడికి తెలియదు, బట్ అతను ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత నన్ను కూడా పట్టుకుంటారు అనేది అతనికి ఒకటి అయింది. బట్ అతన్ని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే హైదరాబాద్ నేను ఇక్కడికి వస్తున్నా అనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి నేను వచ్చి ఏదైనా పని ఉంటే చేసుకుని వెళ్ళిపోదామనే థాట్లో ఉన్నాడు ఆయన. సో ఇనీషియల్గా మనం అంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ ఉండే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినాం, అంటే క్రిప్టో ట్రాన్సాక్షన్ అవి ఉండే కాబట్టి. ఇతన్ని ఐబొమ్మ దాని గురించి కంప్లీట్లీ మనకు బ్లాంక్ అనమాట, ఏది కూడా తెలియదు, అంటే ఐడెంటిటీ అనేది లేదు. ఆ వెబ్సైట్ని కొద్దిగా అనాలిసిస్ చేసి దాంట్లో సోర్స్ కోడ్ ఏంది, అసలు ఎట్లా పబ్లిష్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మొత్తం అనాలిసిస్ చేయడం వల్ల మనకి కొంత క్లూ దొరికిందనమాట. అతనిది అంటే ఇతను ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ నుంచి యాడ్స్ అంటాడు. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇల్లీగల్ పైరేటెడ్ వెబ్సైట్ దానికి ట్రాఫికింగ్ మానిటర్ చేయదు, దానికి ఆయన ఫండ్స్ ఇవ్వరు. సో అతను ఫేక్ కంపెనీస్ పెట్టుకున్నాడు అనమాట, ఇయర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి, గిటింగ్ అప్ అని చెప్పేసి కొన్ని ఫేక్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ త్రూ ఈ ట్రేడింగ్.com కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పెట్టుకొని ఈ ఐబొమ్మ ట్రాఫిక్ని అక్కడికి డైవర్ట్ చేసి అట్లా ఫండింగ్ ఎర్న్ చేస్తున్నాడు అనమాట. ఆ విషయం తెలిసి నన్ను పట్టుకుంటారని ముందే ఊహించాడా? లేదు, అతని డాటా ఇక్కడ లేదు కదా. సో అంటే మనం టెక్నికల్గా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు టెక్నికల్గా సౌండ్ ఉన్నారు కాబట్టి అతనికి అంటే నన్ను ఎప్పుడో ఒకసారి ట్రాక్ చేస్తారు, ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు, బట్ ఎప్పుడోకసారి ట్రాక్ చేసిన పట్టుకుంటారు అనేది అయితే ఆయనకు ఉంది, ఆయనకు అది అయితే ఉంది. ఆయన పట్టుకున్న తర్వాత కూడా అతనికి అది తెలిసిందా? ఓకే, పట్టుకోలేరు అనేది ఛాలెంజ్ చేశాడు. ఆయన పాస్పోర్ట్ లేదు, సిటిజన్షిప్ లేదు, మరి మీరు వెళ్ళి ఆయన ఉంటున్న ఇంటికి తలుపు ఎలా కొట్టారు? అంటే మాకున్న సోర్సెస్, మాకున్న దాన్ని బట్టి ఆయన మానిటర్ చేసి ట్రాక్ చేసాము. వీళ్ళకి తలుపు కొడితే ఏమన్నాడండి? తీయలేదు, చాలాసేపు వరకు తీయలేదు. అతను మార్నింగే వచ్చాడు, మేము ఇమీడియట్గా అంటే ఒక 1-2 అవర్స్లోనే లొకేషన్స్ అంటే అతన్ని ట్రాక్ చేసి పోయినాము. పోయిన తర్వాత తలుపు కొడితే అతనికి ఒక సెన్స్ అయినట్టుంది, చాలాసేపు తలుపు తెలియలేదు, ఆ లోపల కొడితే డాటా అంతా వాపప్ చేశాడు. సో దాని తర్వాత తలుపు తీశాడు, ఇంకా గట్టిగా కొట్టేసరికి సెక్యూరిటీ వాళ్ళని కొద్దిగా అక్కడ మేనేజ్మెంట్ తోటి తీశాడు. తీసిన తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హైడ్ చేశాడు, అక్కడ బాత్రూంలో అక్కడ పైన పెట్టేశాడు. అక్కడ హెడ్ మొత్తం సర్చ్ చేసి ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్లు, సిపియూలు, మొబైల్ ఫోన్స్,
అతన్ని చెక్ బుక్స్, అతనికి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఐ అకౌంట్ రెండు ఉన్నాయి. చెక్ బుక్స్, కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా రికవరీ చేసినాం. అట్లా ఆయనతో పాటు ఎవరున్నారు ఇంట్లో అప్పుడు? ఒక్కడే, సింగిల్ ఓన్ ఫ్లాట్ అది? ఓన్ ఫ్లాట్. షాక్ అవ్వలేదా ఎవరు ఆయన? అతను అంటే షాక్ అయ్యాడు. దేనికోసం వచ్చారు అని, అంటే ట్యాక్స్ ఏమైనా ఎగ్గొడుతున్నా, నేను ట్యాక్స్ కోసం వచ్చానని అతను అనుకున్నాడు. దాని తర్వాత మేము మాట్లాడే దాన్ని పట్టుకొని అనుకున్నాడు. దాని తర్వాత ఆయనకు ఒక అర్థమైపోయింది అనమాట. అంటే జిఎస్టీ ఆఫీసర్స్ అనుకున్నాడు, జిఎస్టీ ఆఫీసర్స్ అనుకుని తీయలేదు అని అంటాడు ఆయన. మిమ్మల్ని చూసాక మాట్లాడాక ఏమన్నాడండి? మాట్లాడాక ఆయనకు అర్థమైపోయి ఇంకా చెప్పాడు. ఆశ్చర్యపోయాడు చెప్పాడు. ఇంకా అంటే చెప్తున్నాడు ఆయన, అంటే నేను అంటే మనం ఇంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఈ పైరసీ దాని గురించి మొత్తం న్యూస్ అతనికి ఉంది, అండర్స్టాండ్ ఉంది, ఒక సినిమా ఒక పిక్చర్ ఉంది ఆయనకి ఆయన మైండ్లో. సో అతను ఫస్ట్లో అనుకున్నాడు, బట్ దాని తర్వాత ట్యాక్స్ ఆఫీసర్స్ ఏమో అనుకున్నాడు అని అంటున్నాడు. బట్ ఎంతవరకు అది వాస్తవం తెలియదు. బట్ అతని తర్వాత ఒక 15 నిమిషాలు మనం మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండ్ అయితే అయింది. దాని తర్వాత మేము రివీల్ చేసినాం. మీరు రివీల్ చేశారు? అప్పుడు పారిపోవడానికి దీనికి ప్రయత్నం చేయలేదు? లేదు, పారిపోవడం అంటే ఉన్నాం కదా, చాలా మంది ఉన్నాం కదా. అంటే అడ్మిట్ చేశాడండి? అడ్మిట్ చేశాడు. ఓకే. సాధారణంగా సిటిజన్షిప్ క్లాన్స్ లేని ఎలాగొచ్చాడండి ఇక్కడికి? మరి ఇండియన్ సిటిజన్షిప్ లేదు, పాస్పోర్ట్ లేదు, ఎక్కడైనా తిరగొచ్చు కదా మనం వీసా మీద వచ్చాడా? అంతే కదా. టూరిస్ట్ మనం ఎట్లా వేరే కంట్రీస్ పోతాము, ఆ టూరిస్ట్ వీసా మీద వచ్చాడు అంతే. ఆ వస్తున్న విషయాలు తెలిసింది మీకు? అదే మాకున్న ఇన్ఫర్మేషన్, మాకున్న నెట్వర్క్ దాన్ని బట్టి ట్రాక్ చేసినాం. సార్, ఇక్కడున్న ఆ ప్రాపర్టీ ఫండ్ అంతా కూడా కేవలం హైదరాబాద్లో కొన్నాడా, సొంత ఊరు విశాఖపట్నంలో కూడా కొన్నాడు? విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు, అవి కూడా ఇంకా చూస్తున్నామండి. కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు. చాలా రోజుల నుంచి వీళ్ళకి, అంటే తండ్రికి కొడుకుకు మాటలు లేవు. ఎందుకంటే ఈయన తండ్రిని ఏ రోజు కూడా అంత కన్సర్న్ చూపించలేరు. అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తండ్రి మాట వినకుండా. కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకంగా ఉండడం వల్ల అంత అఫెక్షన్ లేదు ఇద్దరి మధ్యలో. ప్లస్ తండ్రితోటి మ్యాక్సిమం కాంటాక్ట్ 99% కాంటాక్ట్ 0 అయింది వాళ్ళతోటి. ప్లస్ ఇతన్ని వైఫ్ వల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ విషయాల్లో కూడా ఇంకా అతను వాళ్ళ ఫాదర్ ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట. సో ఇతను వదిలేసినాడు ఇంకా మొత్తానికి. అంటే ఇప్పుడు సంపాదించిన ప్రాపర్టీస్కి తండ్రికి సంబంధం లేదు, కానీ వైజాగ్లో ప్రాపర్టీస్. ఓ సార్, ఎందుకు వచ్చాడండి ఇప్పుడు ఆయన? ఎందుకు వచ్చాడు అంటే అతను అసలు మొత్తానికి అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనే థాట్లో ఉండి, ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంతా ఈ సోల్డ్ అవుట్ చేసుకుని ఇంకా పర్మనెంట్ అక్కడే ఉండిపోదాం అనేది ఆయనకి ఆ కన్సర్న్ తోటి వచ్చాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి వస్తుందా? ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయిపోయి వెబ్సైట్ డౌన్ అయిపోయింది కదా. అప్పుడు మీరు సెర్చ్ చేసి ఇంకోటి కూడా ఉంటుంది కదా, కప్పం ఏదో ఉంటుంది, బప్పం అనేది దాన్ని మార్చాడు అనమాట. ఐబొమ్మని బప్పం చేశాడు. బప్పం మీరు క్లిక్ చేసినా అది రీడైరెక్ట్ టు ఐబొమ్మనే. అంటే మెయిన్ వెబ్సైట్ ఉంది ఫస్ట్ ఐబొమ్మనే, బట్ దాన్ని ఆ వెబ్సైట్ మార్చి బప్పం చేశాడు. బప్పంని కొట్టినా మీరు ఐబొమ్మకే వస్తుంది. ఇంకా ఐరాధా అని కూడా ఉంటుంది. ఐరాధా, బప్పము, ఐబొమ్మ 3 కూడా అతనిదే. ఇవి కాకుండా ఇంకెన్ని ఉండొచ్చండి మనం పట్టుకో, అంటే వేరే లెక్క అతనికి కాకపోయినా ఇంకా వేరే ఏమైనా మీ నోటీసులు ఉన్నాయా? అవి ఇంకా కొత్తవి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటారు సార్. దాన్ని మనం అంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది, డబ్బులు ఇల్లీగల్ వేలా పోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా పోతారు. వాళ్ళకి మనం ఇది చేయలేము కదా, కంట్రోల్ చేయలేము. అంటే కేవలం టాలీవుడ్ కానీ బాలీవుడ్ కూడా సినిమాలు కూడా అన్ని మూవీస్. ఇప్పుడు మీ విజన్లో ఇంకేమున్నాయి ఇప్పుడు? ఏమంటారు, ఏది ఇంకెవరు ఉన్నారా దొరకాల్సిన వాళ్ళు? ఇదే ఐబొమ్మ అయితే కంప్లీట్లీ అనాలిసిస్ ప్రకారం, దాని ప్రకారం ఇతనే ఫుల్ అండ్ ఫైనల్. ఎందుకంటే వెబ్సైట్ కూడా అంటే ఐబొమ్మ ఒక్కటేనా ఇంకా వేరే ఉన్నాయని? ఐబొమ్మ చెప్తున్నా, ఐబొమ్మ, బప్పము, ఐరాధా 3 కూడా అతని వెబ్సైట్లు. అంటే నేను అంటుంది ఐబొమ్మ రవి కాకుండా ఇంకెవరైనా నడుపుతున్నారు ఇలాగా? ఐబొమ్మ వేరే వెబ్సైట్లు అంటున్నారా? ఉంటాయి వేరే వెబ్సైట్లు, చిన్న వెబ్సైట్లు ఉన్నాయి. ఫేమస్ కావాలి మేజర్ ఇది. అంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే కొంతమంది ఫేక్ పేజ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐబొమ్మ ఉంది కదా, ఇతను ఒరిజినల్ మిర్రర్ వెబ్సైట్ ఐబొమ్మ ఐఏనో ఏదో ఒకటి లెటర్ ఒకటి పెట్టేసి ఐబొమ్మ లాగా. ఎందుకంటే ఇది హైయెస్ట్ ట్రెండింగ్ కదా, సెర్చ్ ఇంజన్ లో టాప్ ఉన్నది ఇదే ఐబొమ్మనే. సో ఈ పేరు సిమిలర్ పేరు పెట్టుకుంటే అది క్లిక్ చేసేటప్పుడు వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వ్యూవర్స్ పెరుగుతారు కదా, కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, కొంతమంది పెట్టుకుంటారు అట్లా. కానీ అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కానీ అవి అన్ని మూవీస్ ఏమి ఉండవు, దానికి జస్ట్ పేజ్ పెట్టుకుంటారు అంతే, పోస్టర్ లాగా అన్నట్లు. అలా కాకుండా ఇప్పుడు ఇందరు పనిచేసి కొంతమంది ఉంటుంటారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఐబొమ్మ అని కాకుండా మీ బొమ్మ అని, లేదా న్యూ ఐబొమ్మ అని కొంచెం సిమిలర్ పేరు పెట్టారు అనుకోండి, అందులో కూడా సినిమాలు అప్లోడ్ చేసి
ఇప్పుడు ఇతనికి యాక్సెస్ అయితే మొత్తం ఇతనికి ఉంది. ఫిజికల్ డేటా సెంటర్ యాక్సెస్ ఇతనికే ఉంటుంది, అక్కడ సర్వర్స్ది ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ దానిది కూడా అతనికే ఉంది. సో మనము ఇది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి నోటీసెస్ పెట్టి వెబ్సైట్స్ అనేది అన్ని డౌన్ చేయించినాం. ఇప్పుడైతే 0 అయింది, యాక్టివేట్ లేదు. కానీ అక్కడ కూడా యాక్టివ్ ఉంది కదా, వేరే స్టేట్లో కూడా, వేరే కంట్రీలో లేదు ఇంకా. అంటే ఇది ఆన్లైన్ కదా, ఒకసారి ఒరిజినల్ వెబ్సైట్ డౌన్ అయిందంటే ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని డౌన్ అయిపోతుంది. కానీ గూగుల్ కూడా లెటర్ రాశారు మీరు ఏమన్నా? గూగుల్ వాళ్ళకి రాయము. గూగుల్ అంటే జెన్యున్ ఒక యాడ్ కంపెనీ ఒకటి ఫేక్ది క్రియేట్ చేసాడు కదా, అంటే చాలా మంది పెడతారండి. అంటే గూగుల్ వాడు ఐబొమ్మ అనేది పైరేటెడ్ వెబ్సైట్కి ట్రాఫిక్కి ఆ రెవెన్యూ ఇవ్వట్లా, గూగుల్ అతను ఇవ్వట్లేదు రెవెన్యూ. అతనికి ఏంటంటే ఒక జెన్యున్ కంపెనీ ఒకటి యాడ్ కంపెనీ పెట్టేసి దాని త్రూ రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు. కాబట్టి మనం నోటీస్ పెట్టినాం, అప్పుడు మనం డేటా తెప్పించుకున్నాం నోటీస్. సార్ ఇది ఈ మొత్తం ఎపిసోడ్లో సినిమా వాళ్ళకి నష్టం ఎక్కువ జరిగింది. అవును. సినిమా వాళ్ళు ఏమంటారండి, వాళ్ళకి ఏమి చెప్పే సూచనలు ఏంటి? సినిమా వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇంత డబ్బులు అంటే కొన్ని కోట్లు పెట్టి సినిమాస్ తీస్తున్నప్పుడు దాన్ని థియేటర్ వరకు రీచ్ అయ్యే వరకు కొద్దిగా దాన్ని అంటే ఇప్పుడు మీడియా హౌసెస్కి ఇచ్చేటప్పుడు కానీ మీడియా హౌస్ వాళ్ళు కూడా కొద్దిగా అప్గ్రేడెడ్ సిస్టమ్స్ కానీ ఏది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ విండోస్ కానీ ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఏదైనా ఫైర్ వాల్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్యాచెస్ కానీ అవన్నీ అప్డేట్ చేసుకుంటా పోతే ఎవరన్నా బగ్స్ ఇన్స్టాల్ చేయడానికి కానీ వాళ్ళ సర్వర్ని అంటే వాళ్ళ సర్వర్స్ అంటే ఇప్పుడు మెయిన్ సర్వర్స్లో డేటా అంటే మూవీస్ ఇచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసి దాన్ని కాపీయింగ్ చేసి అంటే ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్కి 1000 థియేటర్స్ ఉంటాయి. సో అవన్నీ కాపీయింగ్ చేయాలి, క్లోనింగ్ చేయాలన్నమాట. వన్స్ వాళ్ళకి వచ్చిన మూవీని కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ సర్వర్లో పెట్టుకొని దాంట్లో క్లోన్ చేసి వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్లో తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ సిస్టంలో ప్లే చేసుకొని థియేటర్ స్క్రీన్ మీద రన్ చేస్తారనమాట. సో ఈ మీడియా హౌసెస్ ఏంటంటే వాళ్ళు వాడే సిస్టమ్స్ కానీ సర్వర్స్ కానీ విండోస్ కానీ దాంట్లో సాఫ్ట్వేర్ కానీ కొద్దిగా అప్డేటెడ్ వర్షన్స్ పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు దాన్ని ఐటీ మానిటరింగ్ అనేది ఉంటే అంటే ఎప్పుడైనా అలర్ట్స్ వస్తాయి మనకి, ఫైర్ వాల్ ఉంటే మనకి ఫైర్ వాల్ ఉందనుకోండి, ఏదైనా థ్రెట్ ఎవరైనా ఇంజెక్ట్ చేసిన అనుకో బగ్ కానీ ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకు అలర్ట్స్ వస్తాయి అనమాట. దాన్ని ప్యాచప్ చేసుకుంటే ఇంకా ఏం కాదనమాట. ఫైర్ వాల్స్ మీరు అన్నారు, ఫైర్ వాల్స్ కూడా కొన్ని ల్యాబ్స్ అయిపోయిన కూడా ఉంటుంటాయి కదండి. అదే అంటున్నా, దాన్ని రీన్యువల్ చేసుకోవాలి వాళ్ళు. దానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు, కానీ కొన్ని లక్షల్లో మనం డబ్బులు గురించి ఆలోచిస్తే కోట్ల నష్టం పోతుంది కదా, అది వాళ్ళు గ్రహించాలనేది. సార్ దీనివల్ల సినిమా వాళ్ళకి నష్టం జరిగింది మీరు తీసుకొచ్చారు, కానీ సామాన్య వైపుని తీసుకుంటే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి? సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక 500 రూపాయలు, నేను ఓటీటీ చూస్తే మీరు ఇంట్లో రేట్లు పెరిగాయి, నేను ఇవి చూసుకుంటాను, నా ఫోన్లో నేను చూస్తాను, నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు ఏంటంటే ఇప్పుడు మనకి టికెట్ రేట్స్ పెరిగినాయి అన్నారు, వాస్తవమే. 500, 1000, 2000 కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే థియేటర్స్లలో టికెట్ రేట్స్. బట్ మనకి ఫ్రీగా వస్తుంది కంటెంట్ అంటే ఏది కూడా ఫ్రీగా రాదండి. ఫ్రీగా వస్తుందంటే దాని బ్యాక్ ఎండ్లో మనకి ఏదో నష్టం ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నాం, మనం ఒక వెబ్సైట్ లాగిన్ అవుతున్నాము, ఓకేనా, దానికి ఏదైనా మూవీ చూస్తున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం, సంథింగ్ చేసుకున్నాము, మన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. మన డేటా బ్రీచ్ అవుతుంది. మనకంటే ఎఫ్టీకే ఫైల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ఉన్న ఎంటైర్ డేటా అనేది వాడికి రీచ్ అయిపోతుంది. వాడు ఛాలెంజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది, జనాల డేటా నా దగ్గర ఉంది, మీరేమన్నా ఇది చేస్తే నేను దాన్ని ఇది చేస్తా అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాడు. సో ఆ ప్రాబ్లం 100% ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక వెబ్సైట్కి ఈ ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుని మూవీ వ్యూ చేస్తున్నారు, మధ్యలో మీకు యాడ్స్ వస్తున్నాయి, ఏది గేమింగ్ యాడ్స్. మనం క్లిక్ చేసినాం, సమ్వేర్ క్లిక్ చేసినప్పుడు దానికి ఏమవుతుందంటే మనం ఒక దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కంటెంట్ కదా అది, వాళ్ళ లింక్లో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు, మలిసియస్ లింక్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో క్లిక్ చేసినప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం క్యాప్చర్ అవుతుంది మన దగ్గర. దాన్ని వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సైబర్ ఫ్రాడ్స్లో మీకు తెలుసు, డిజిటల్ అరెస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా. ఈ డేటా అనేది మన దగ్గర పోతుంది. ఆ డేటాని డార్క్ వెబ్లో వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు కదా, వాడికి ఆ రకంగా కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మనం ఫ్రీగా చూస్తున్నాము, బట్ మన కంటెంట్ అంతా అక్కడ లీక్ అవుతుంది కదా. సో దానివల్ల మనం ఒక డిజిటల్ అరెస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నెసెసరీగా. అవన్నీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తాయి కదా, లీగల్ కాన్సిక్వెన్స్. ఇది అర్థం చేసుకోవట్లేదు జనాలు. ఫ్రీ కోసం చూస్తున్నారు కానీ దాని వెనకాల మీరు చాలా నష్టపోతారు, అది గ్రహించాలనేది మా కాన్సెప్ట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి చెప్పారు మీరు. అదే కాకుండా సార్ ఇప్పుడు దీనివల్ల వాళ్ళ డేటా బ్రీచ్ అవ్వడమే కాకుండా
గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి చాలా మంది అడిక్ట్ అయిపోతుంటారు. దాంట్లో గేమ్లో మనకి మీరు చూసుంటారు యాడ్, గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ యాడ్ చూస్తే మీరు ఒక 10,000 పెడితే ₹1,00,000 మీరు ఎర్న్ చేసుకోవచ్చు విత్ ఇన్ మినిట్స్లో, 5 minutes 10 minutesలో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎర్న్ చేయండి అనేది చూస్తుంటారు. చాలా మంది దగ్గర డబ్బులు అంటే వేరే వాళ్ళ దగ్గర క్రెడిట్ తీసుకోనో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అది మనకు డబ్బులు లేవు కదా, జాబ్ లేదు కదా, అంటే దీన్ని అడిషనల్ ఇన్కమ్ కింద కూడా మనం చేసుకోవచ్చు కదా, సంపాదించుకోవాలి, అందరికీ సంపాదించుకునే ఆశ ఉంటుంది కదా. సో అది చూసి యాడ్ చూసి వాడికి ఒక డిజైర్ ఒకటి కలుగుతుంది అనమాట. సో వాడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 100 ఒక 5 లక్షలు 10 లక్షలు దాచుకుంటాడు, అవి దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తాడు. అది సరిపోక ఇంకా ఆశ, అంటే ఇంకా పెడితే ఇంకా వస్తుందని చెప్పేసి ఇంకా ఇన్వెస్ట్ చేస్తాడు, అప్పులు తీసుకొస్తాడు, ఎక్కడో తీసుకొస్తాడు, దాంట్లో పెడతాడు. లాస్ట్కి ఫైనల్గా నేను మోసపోయినని తెలిసి సూసైడ్ చేసుకున్నాను. ఇది కూడా జరుగుతుంది. సో మనం ఏంటంటే ఫ్రీగా వస్తున్న కంటెంట్ ఒకటే చూస్తున్నాం, బట్ బ్యాక్ ఎండ్లో జరిగే నష్టాన్ని కూడా జనాలు గ్రహిస్తే బాగుంటుంది అనేది నాకు అనుభవం. ఓకే సార్, ఫైనల్గా మరొక క్వశ్చన్ అండి. ఐబొమ్మ టాస్క్ అయిపోయింది, హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఏంటి? నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఐబొమ్మ అనే కాదు, మిగతా అన్ని వెబ్సైట్లు కూడా మేము అనాలిసిస్ చేస్తున్నాము. అంటే ఏ వెబ్సైట్లలో ఏ కంటెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడారు. ఇప్పుడు మనకి మాకు I4C అనేది ఒకటి ఉంటుంది, ఇండియన్ సైబర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి, MHA నుంచి తీసుకుంటాము, ఇండియా బ్రాడ్కాస్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా డేటా తీసుకొని మనకి ఈ వెబ్సైట్స్కి ప్రతిదీ కూడా మేము ఏదైనా ఇల్లీగల్ వెబ్సైట్ ఫౌండ్ అయింది అనుకోండి, ఇమ్మడే వాళ్ళకి నోటీస్ ఇస్తాం టేక్ డౌన్కి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి మనం నోటీసులు పెట్టి డేటా తీసుకుంటాము, అనాలిసిస్ చేస్తాము. టైం బీయింగ్ వీళ్ళంటే టాప్ ట్రెండింగ్లో వీళ్ళని పట్టుకున్నాము, టైం బీయింగ్ వేరే వాళ్ళే కూడా అనాలిసిస్ చేస్తున్నాము, వాళ్ళని కూడా పట్టుకుంటాం 100%. ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్ ఎవరైనా ఆలోచన వచ్చినా, క్రియేట్ చేయాలనుకున్నా, దాన్ని డెవలప్ చేసి పైరేటెడ్ కంటెంట్ పెట్టి దాన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ యాడ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడుకోసారి పట్టుకుంటాము. అది చేయకుండా ఉంటే వాళ్ళకి బెటర్ అనేది మా. ఓకే, ఫ్రీగా వస్తుంది కదా అని సినిమా చూస్తే, సినిమా కాదు మీకున్న వ్యక్తిగత వివరాలు కూడా సైబర్ క్రిమినల్స్కి వెళ్తే అంటున్నారు నరేష్ గారు. మీరు ఖచ్చితంగా సినిమా కోసం సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళండి, కానీ ఫ్రీగా వచ్చిన సినిమాలు చూస్తే మాత్రం మీ వ్యక్తిగత వివరాలు వెళ్తాయి, మీ నెట్ కూడా పూర్తిగా డౌన్ అవుతుంది, మీకు సంబంధించిన అన్నీ కూడా సైబర్ ఫ్రాడ్కి వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అటువంటి విషయాలు ప్రోత్సహించేదంటూ నరేష్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఐబొమ్మే కాదు, ఇకపై ఇంకొన్ని ఏ బొమ్మ మీద కూడా మా ఫోకస్ ఉంది, ఇటువంటి ఈ తరహా నేరాలకు ఎవరు పాల్పడినా హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇది ఐబొమ్మ అరెస్ట్ వెనక ఉన్న టాస్క్పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నరేష్ గారితో క్లోజ్ ఉంటారు. వచ్చే వారం మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఇంకా కంటిన్యూ ఇలా చేయండి. మెయిన్ ఏంటంటే సైబర్ ఫ్రాడ్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.